అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెంలో అత్తను కోడలు చంపిన ఘటనపై డీఎస్పీ శ్రావణి వివరాలు వెల్లడించారు. వెంకన్నపాలెంకు చెందిన అత్త కరక వసలమ్మ తన కుమారుడు కోడలు మనవడితో కలిసి నివాసముంటున్నారు. అయితే అత్త కోడళ్ల మధ్య తరచు గొడవలు జరుగుతున్న క్రమంలో కోడలు నాగమణి కోపంతో కర్రచెక్కతో అత్తపై దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. కోడలు దాడిలో తీవ్రంగా గాయపడ్డ అత్తను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో నిందితురాలిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని డీఎస్పీ శ్రావణి తెలిపారు. వెంకన్నపాలెం గ్రామంలో ఒక మహిళ హత్య జరిగింది. దానికి సంబంధించి చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఫ్యాక్ట్స్ లోకి వెళ్తే వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కరక పాషాలమ్మ 46 ఏళ్ళు తన కుమారుడు కోడలు మరియు మనవడితో కలిసి నివాసం ఉంటుంది. ఈ అత్తా కోడళ్ళు తరచుగా దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో నిన్న 28 ఉదయం సమయంలో వాళ్ళ అబ్బాయి మనవడిని ఏదో అన్నది ఈవిడ అని చెప్పి పెద్ద ఆవిడ దాని మీద మళ్ళీ అత్తా కోడళ్ళు మాట అనుకునేసి ఈ కోడలు ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో ఆవిడ ఎలిజ్డ్ ఎక్యూజ్డ్ ఆమె ఒక కర్ర